ఆబ్జెక్ట్స్ స్మూత్గా కనిపించడం కోసం దీన్ని సెలెక్ట్ చేసుకొని మాడిఫైయర్లో సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైయర్ని యాడ్ చేస్తున్నా. దీనికి కూడా సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైయర్ని యాడ్ చేస్తున్నా. మెటీరియల్ ప్రివ్యూని ఎనేబుల్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఒక మెటీరియల్ని యాడ్ చేయాలి. కలర్ మీకు నచ్చింది తీసుకోవచ్చు. మెటాలిక్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. క్యాప్ని సెలెక్ట్ చేసుకొని ఇంకొక మెటీరియల్ యాడ్ చేస్తున్నా. దీనికి బ్లాక్ అప్లై చేస్తున్నా. షిఫ్ట్ ప్రెస్ చేసి బ్యాక్గ్రౌండ్ కోసం మెష్లో నుంచి ప్లేన్ని తీసుకోవాలి. ఎడిట్ మోడ్లో ఎస్ ప్రెస్ చేసి స్కేల్ అప్ చేయాలి. బాటిల్ని ఈ ప్లేన్ పైన ఉంచాలి. జీ ప్రెస్ చేసి జీ యాక్సిస్లో మూవ్ చేసి ప్లేన్ పైన అడ్జస్ట్ చేయాలి. ఎడిట్ మోడ్లో ఎస్ ప్రెస్ చేసి ఇంకొంచెం స్కేల్ అప్ చేస్తున్నా. ఎడ్జ్ మోడ్లో ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రెస్ చేసి జీ యాక్సిస్లో మూవ్ చేయాలి. ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. సెగ్మెంట్స్ 5 తీసుకోవాలి. అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఎస్ ప్రెస్ చేసి ఎక్స్ యాక్సిస్లో స్కేల్ అప్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేయాలి. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి కెమెరాని తీసుకోవాలి. ఈ వ్యూ కెమెరాలో రావాలి కాబట్టి అవుట్లైనర్లో కెమెరాని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఆల్ట్ 0 ప్రెస్ చేయాలి. ఇక్కడ వ్యూలో దీనికి టిక్ చేసుకొని సీన్ని అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ రెండర్ ప్రివ్యూని ఎనేబుల్ చేయాలి. వరల్డ్లో స్ట్రెంగ్త్ని 0 చేసుకోవాలి. ఇక్కడ కెమెరా టీవీకి అన్టిక్ చేయాలి. ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి లైట్లో నుంచి ఏరియా లైట్ తీసుకోవాలి. జీ ప్రెస్ చేసి జీ యాక్సిస్లో మూవ్ చేయాలి. ఎస్ ప్రెస్ చేసి స్కేల్ అప్ చేసుకోవాలి. దీన్ని ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేసి షిఫ్ట్ టీ ప్రెస్ చేసి మౌస్ని మూవ్ చేస్తే లైట్ యాంగిల్ మౌస్ కర్సర్ ఎక్కడ ఉంటుందో అక్కడ సెట్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ డాటా ప్రాపర్టీస్లోకి వెళ్ళి పవర్ని ఇంక్రీజ్ చేయాలి. మళ్ళీ షిఫ్ట్ ప్రెస్ చేసి ఏరియా లైట్ తీసుకుంటున్నా. జీ యాక్సిస్లో మూవ్ చేసి స్కేల్ అప్ చేస్తున్నా. ఎక్స్ యాక్సిస్లో రొటేట్ చేస్తున్నా. షిఫ్ట్ టీ ప్రెస్ చేసి మౌస్ని బాటిల్ పైకి మూవ్ చేస్తే లైట్ యాంగిల్ బాటిల్ పైకి సెట్ అవుతుంది. ఇంకొక లైట్ తీసుకుంటున్నా. షిఫ్ట్ టీ ప్రెస్ చేసి లైట్ యాంగిల్ని బాటిల్ పైకి సెట్ చేస్తున్నా. సీన్ని కెమెరా నుండి చూడడానికి 0 ప్రెస్ చేయాలి. ఈ లైటింగ్ సెటప్ ఓకే నాకు. మీరు ఇంకా ఎక్కువ లైట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3D వ్యూని స్ప్లిట్ చేస్తున్నా. ఇక్కడ ఇమేజ్ ఎడిటర్ని తీసుకుంటున్నా. దీంట్లో రెండర్ రిజల్ట్ని సెలెక్ట్ చేస్తున్నా.
ఇక రెండర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి రెండర్ ఇంజన్ సైకిల్స్ తీసుకోవాలి. డివైస్లో జీపీయూ కంప్యూట్ తీసుకోవాలి. ఇక్కడ రెండర్లో 32 శాంపిల్స్ తీసుకోవాలి. డీనాయిస్కి టిక్ చేయాలి. ఇక్కడ కలర్ మేనేజ్మెంట్లో వ్యూ ట్రాన్స్ఫార్మ్లో ఫిల్మిక్ సెలెక్ట్ చేసుకోవాలి. లుక్లో మీడియం కాంట్రాస్ట్ తీసుకున్నాను నేను. ఇప్పుడు రెండర్లోకి వెళ్ళి రెండర్పై క్లిక్ చేయాలి. ఈ సీన్ రెండర్ అయింది. ఇమేజ్ని సేవ్ చేసుకోవడానికి ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేసి మీరు పాత్నిచ్చి అక్కడ సేవ్ చేయాలి. ప్లీజ్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.